ఇటీవల కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన తీవ్రవాద దాడిలో మృతి చెందిన ప్రజలకు దాచేపల్లి సిపిఐ ఆఫీస్ నందు వామపక్షాలు, ప్రజా సంఘాల, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొవ్వొత్తులతో నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కారలపాటి జానీ మాట్లాడుతూ తీవ్రవాదానికి మతం లేదని, ప్రభుత్వం నేరస్తులను వెంటనే పట్టుకుని శిక్షించాలని అన్నారు. భారత్ బచావో నాయకులు కోళ్ల నవజ్యోతి మాట్లాడుతూ ప్రభుత్వం అగ్నిపథ్ పేరిట డబ్బు మిగిల్చుకునే పనిలో ఉందని, సైన్యంలో 2 లక్షల ఖాళీలు సైన్యంపై ఒత్తిడి పెంచుతున్నాయని, దేశ భద్రత కోసం వెంటనే ఆ ఖాళీలు పూర్తి చేయాలని అన్నారు. వారిని పాకిస్తాన్ మిలిటెంట్లు, ఉగ్రవాదులు అతి క్రూరంగా దాడి చేసి 28 మందిని పట్టణ పెట్టుకోవడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ అలాగే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణమైన మద్దతును కాంగ్రెస్ పార్టీ ఇస్తూ రేపు రాబోయే రోజుల్లో ఈ ఉగ్రవాదాన్ని అరికట్టాలని కాంగ్రెస్ పార్టీ దానికి అండగా ఉంటుందని, కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ అండదండలు ఇస్తూ మరి గాయపడినటువంటి వారి కుటుంబాలకి సానుభూతిని తెలియజేస్తూ, వారికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఈ సందర్భంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. గుర్తులకు సత్యంగా చెప్పాలి.